నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకరావు. అమృత ప్రణయ్ అంటే మళ్ళీ ఇప్పుడు వార్తల్లో నిలిచారు. ఎందుకు అంటే ప్రణయ్ హత్య కేసుకి సంబంధించి ఎవరైతే అమృత బాబాయ్ ఉన్నారో ఆయనకి బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చిన తర్వాత ఆయన మాట్లాడిన మాటలు ఈరోజు చర్చనీయాంశంగా మారాయి. మరొక విషయం ఏంటంటే అమృత రెండో పెళ్లి చేసుకోబోతుంది. ఈ రెండో పెళ్లి చేసుకుంటుంది పక్కన పెడితే 500 కోట్ల రూపాయల ఆస్తి ఇప్పుడు దీని చుట్టూనే ఈ ఇష్యూ అంతా తిరుగుతుంది. అసలు ఈ ఆస్తి ఎవరికి సొంతం? అమృత ప్రణయ్ రెండో పెళ్లి చేసుకుంటుంది, అసలు ఎవరిని, ఎందుకు చేసుకుంటుంది, అలానే మారుతీరావు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా రేజ్ అవుతున్నాయి. సో ఈరోజు దీని గురించి మాట్లాడుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు. ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం మ్యామ్. నమస్తే అండి మ్యామ్, అమృత ప్రణయ్ రీసెంట్గా కేసు కూడా గెలిచిన తర్వాత బాబాయ్కి బెయిల్ వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత ఆయన మాట్లాడిన మాటలు, ఆ కుటుంబ సభ్యులు చెప్తున్న మాటలు చూస్తుంటే మారుతీరావు ఎందుకు చనిపోయాడో, ఎలా చనిపోయాడో అనేది ఎవరికీ తెలియదు, వైఫ్ కూడా పట్టించుకోవట్లేదు అని. ఇప్పుడు ఆయనకి సంబంధించి 500 కోట్ల రూపాయలు ఆస్తుంది ఆయన పేరు మీద అని. ఇప్పుడు అది ఎవరికి చెందుద్ది? ఆస్తి కోసమే కుట్ర పన్నారా? ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ రేజ్ అవుతున్నాయి. మీరేమంటారు ఇది మొత్తం స్టోరీ అంతా విన్నాక? కాదండి, ఇప్పుడు అమ్మాయి తండ్రిని కాదని వెళ్ళిపోయింది. చిన్నప్పటి నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ తండ్రికి ఇష్టం లేకపోయినా తండ్రిని ఎదిరించి అమ్మాయి చేసుకోవడంతో ఆకుండా వీడియోస్ రిలీజ్ చేయడంతో అదే ఊళ్ళో ఉండడంతో ఆయన తలెత్తుకోలేకపోయాడు అనేది. దీని మీద చాలామంది పరువు ఏంటి, పరువు హత్య ఇవన్నీ అన్నారు. సరే, చంపించడం అనేది ఎవరు కూడా హర్షించం మనం అంతే. కానీ మనం చేసుకున్నాక అదే ఊళ్ళో ఉండి తండ్రిని తల్లిని బాధ పెట్టడం ఎంతవరకు సబబని అప్పుడు అందరూ చాలామంది అన్నారు. అయితే నేను అనేది అతన్ని చంపేశాక కొంతకాలం అత్తగారు మావగారితో ఉంది అమ్మాయి. నిజంగా చెప్పాలంటేనండి, ఒక్క విషయం మనం అడుగుతాము, ఏ అమ్మాయి అయినా అబ్బాయి అయినా, మీరు కాళ్ళ మీద నిలబడకుండా మీరు పెళ్లి చేసుకుని అత్తగారు మావగారి మీద ఆధారపడి బతకడం ఏంటి? అది ఒక ప్రశ్నే కదా. ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుతూ ఒక్క సెమిస్టర్ కూడా పాస్ అవ్వకుండా వాళ్ళు ఒక సబ్జెక్ట్ కూడా అసలు ఏ ధైర్యంతో పెళ్లి చేసుకున్నారు, ఏ ధైర్యంతో వెంటనే ప్రెగ్నెన్సీ వస్తుంది అంటే? ఇప్పుడు నేను అనేది, మీరు ఇంత సోషల్ మీడియా చూస్తున్నారు, ఇంత అవగాహన ఉంది అన్ని విషయాల మీద. ఇప్పుడు తల్లిదండ్రులను ఎదిరించి పెళ్లి చేసుకోవడం తప్ప ఒప్ప నేను మాట్లాడతాను. మీరు పెళ్లి చేసుకోండి, ప్రేమించుకోండి, కానీ మీ కాళ్ళ మీద మీరు నిలబడ్డాక పెళ్లి చేసుకోవటం వేరు. ప్లస్ మీరేం చేసి ఉండాలి? ఇప్పుడు ఒక రకంగా ఇందులో ఎవరు తప్పు అంటే మనం చెప్పలేం. ఇప్పుడు అమృత అనే అమ్మాయి అతన్ని పెళ్లి చేసుకుని కొంతకాలం ఊరికి దూరంగా ఉండుంటే ఇది జరిగి ఉండకపోవచ్చు. మారుతీరావుని అందరూ మాట్లాడడంతో ఆయన తలెత్తుకోలేక పనిచేశాడు అని అంటున్నారు. సో నేను అనేది ఏంటంటే, ఒక క్రిమినల్ దీనికి అతన్ని పురికొల్పింది వీళ్ళు ఉండడం వల్లే కదా, వీళ్ళ బిహేవియరే కదా. అందులో వెంటనే ప్రెగ్నెన్సీ. నేను అంటున్నది అదండి. ఇప్పుడు పిల్లలు చాలామంది అసలు పెళ్లి చేసుకున్నాక పిల్లలు వద్దనుకుంటున్నారు, కానీ వీళ్ళు మరి అనాలోచితంగా వీళ్ళు పిల్లల్ని కనాలనుకున్నారా, ఆలోచించనుకున్నారా మనకు తెలియదు. లేదు, ఒక పిల్లాడో పుట్టేస్తే వాళ్ళు ఒప్పుకుంటారని అనుకున్నారా, అది కూడా మనకు తెలియదు. ఇప్పుడు క్యాస్ట్ క్రీడు పక్కన పెడితే మొత్తం ఎపిసోడ్లో చూసుకుంటే అమృత వైపు కూడా తప్పుంది, ఒప్పుకోవచ్చు. ఎందుకంటే అమ్మాయి కదా, మీరు ఎందుకు సమర్థించరు అంటే, నేను అమ్మాయి అబ్బాయి మాట్లాడటంలా, మన కాళ్ళ మీద మనం నిలబడ్డాక ఎవరినైనా ఎదిరించి పెళ్లి చేసుకున్నాం అనుకోండి, ప్లస్ అసలు అక్కడ ఉండడం అనేది కొంతకాలం ఉండకుండా ఉండుంటే అసలు ఎపిసోడే జరగదు. ఇప్పుడు నష్టపోయింది ఎవరు? ప్రణయ్ తల్లి తండ్రి. నిజమే. ఇప్పుడు ప్రణయ్ తల్లి తండ్రితో కొంతకాలం ఉన్నాక ఈ అమ్మాయి మళ్ళీ బయటకు వచ్చేసిందిగా. ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి వాళ్ళతోటి ఛానల్స్ నడిపించుకుని తర్వాత కొడుకుని తీసుకుని తల్లి దగ్గరికి రావడం అంటే, నేను అనేది అక్కడ అడ్జస్ట్ అవ్వలేకపోయింది ఆ పిల్ల. అంటే మరి అప్పుడు మారుతీరావు గారు బతుకున్నప్పుడే రమ్మని అడిగారుగా, అప్పుడే ఆయన వచ్చేసాయన్నారు. ఆ రోజు రాలేదు, కానీ తండ్రి చనిపోయిన తర్వాత వచ్చింది. నువ్వు ఎందుకు వెళ్ళావు తల్లి దగ్గరికి? తల్లి ఒంటరిగా ఉంటే ఉంటారు. ఇప్పుడు ఆస్తి అనేది లేకపోతే నువ్వు తల్లి దగ్గరికి వెళ్ళి ఉండేదాన్ని అనేది కూడా ఒక క్వశ్చన్. అవును. ఇవాళ 500 కోట్లు ఉన్నాయి అతనికి అంటున్నారు. ఇవాళ బాబాయ్ అనే అతను బయటకు వచ్చాక బాబాయ్ కావచ్చు, బాబాయ్ పిల్లలు కావచ్చు, నువ్వు నీ తండ్రి చేసిన దానికి మా నాన్నని ఎందుకు ఇరికించావని అడుగుతున్నారు. ఇప్పుడు ఇవన్నీ కూడా కొంచెం లోతుగా వెళ్తే ఎలా ఉంటుంది? ఇంకొక విషయం వల్ల ఏంటి బయటకు వస్తుంది, అసలు మారుతీరావు చనిపోవటం అనేది చాలా అనుమానాలకు తావిస్తుంది.
ఆయన ఎలా చనిపోయారు అనే విషయం మీద ఆ పోస్ట్ మార్టం రిపోర్టు ఆయన భార్య బయట పెట్టలేదు. అవును. ఒక భర్తని కోల్పోయి ఒక కూతురు బయటకు వెళ్ళిపోయాక మళ్ళీ మీరు ఆ కూతుర్ని ఎందుకు చేరదీశారు అంటే, చేరదీయడం తప్పు నేను చెప్పట్లేదు, తప్పు అని నేను అంటల్లా. కానీ అమ్మాయి అత్తగారు మావగారితో హ్యాపీగా ఉంది కదా, మీరు ఎందుకు అవకాశం ఇచ్చారు అమ్మాయి రావడానికి? అంటే ఇక్కడ మళ్ళా మీకు లెవెలా ఇది అంటే మీకు అర్థమైంది కదా, తాహతు అంటే వీళ్ళు కొంచెం తక్కువ లెవెల్లో ఉన్నారా, అక్కడ ఎక్కువ లెవెల్లో ఉండడం వల్ల వెళ్ళిపోయారా? ఆస్తి కూడా కారణమైందా? నీ కొడుకుని నువ్వు కన్నాక మళ్ళీ మీ అమ్మగారి మీద వదిలేసి, మరి ఇప్పుడు ఆ పిల్లాడి వారసుడు ఎవరికి? ప్రణయ్ తల్లి తండ్రికి కదా, మరి వాళ్ళ దగ్గర ఉంచాలి కదా. నా పాయింట్ అర్థమైంది కదా? అర్థమైంది. నేను అత్తగారు మావగారు అంత బాగా చూసుకున్నప్పుడు అసలు ఎందుకు బయటకు వచ్చేసావు? వాళ్ళు దాని మీద ఏం వివరణ ఇచ్చుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారా? వాళ్ళ అమ్మగారు మరి ఈరోజు ఆవిడ వచ్చి మాట్లాడాలిగా ఒకసారి, లేదు నా కూతురు నేనే రమ్మన్నానను, లేదు నా భర్త ఇలా ఈ రకంగా చనిపోయారను ఒకసారి ఆవిడ ఈ డౌట్స్ అన్నిటికీ ఒక క్లారిఫికేషన్ ఇచ్చేస్తే ఇంకా ప్రజలు మాట్లాడుకోరు. ఎందుకంటే ప్రణయ్ మరణానికి సంబంధించి తీర్పు వచ్చాక కూడా ఆవిడ ఇచ్చింది ఏంటి, ఒక చిన్న లైన్ ఇచ్చింది, అమృత అసలు బయటికే రాకుండా. ఏమనందండి ఆవిడ? చెప్పండి ఏమంది? ఆత్మకి శాంతి గెలిచావు ప్రణయ్. ఎవరు ఆత్మకి శాంతి కలగాలి? అదే మీరు చెప్పాల్సింది. ఇన్ని సంవత్సరాల ప్రేమ ఒక చావు, ఒక లైను. అంటే కోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఆమె ఒక పోస్ట్ పెట్టి ఆ తర్వాత పేరు చివర ప్రణయ్ అనే పదాన్ని తీసేశారు. చాలామంది అప్పుడే అడిగారు, ప్రణయ్ అని తీసేసావు అంటే ఇంతటితో అయిపోయిందా, నువ్వు రెండో పెళ్లి చేసుకుంటున్నావు, ఎవరు ఉన్నారు నీ లైఫ్లోని? ఈరోజు ఒక రెండో పెళ్ళికి ఒక కన్ఫర్మేషన్ వచ్చింది. వాస్తవానికి చిన్న ఏజ్ కాబట్టి ఓకే చేసుకోవచ్చు, అది కాదు అని ఎవరు అనట్లేదు. అది ఎవరు అనరండి, అది ఆవిడ లైఫ్, ఆవిడ ఇష్టం. అవును. కానీ ఇక్కడ నష్టపోయిన ప్రణయ్ లేకపోతే ప్రణయ్ తల్లిదండ్రులకి మీరు ఇచ్చే జవాబు ఏంటి? ఇప్పుడు మీరు అతని లైఫ్లోకి మీరు కదా వెళ్ళారు, వాళ్ళు కదా దగ్గరుండి పెళ్లి చేశారు, నష్టపోయింది వాళ్ళు కదా. ఒక్క మాటతోటి తేల్చేశారా? బంధం అనేది ఒక 2 పదాలతోటి తేలిపోతుందా? నేను అడిగేది అది. మరి ఇన్ని సంవత్సరాల ప్రేమకి అర్థం ఏంటి? అసలు ప్రణయ్ అనే పేరు తీసేస్తే అంటే ఇంకా నాకు నా లైఫ్లో ఇతను లేడు అని మీరు చెప్పేయటం అనేది ఎంతవరకు సబబు? అప్పుడు ప్రేమల మీద ఎవరికి ఇంకా నమ్మకం రాదు కదా. ఇవాళ తల్లి కనుక ఒకవేళ ఆదరించకపోతే అనుకుందాం, అప్పుడు ఈ అమ్మాయి ప్రణయాన్ని తీసేసేదా, ప్రణయాన్ని ఉంచుకునేదా? ఇవన్నీ కూడా అంటే నేను అనేది ఏంటంటే, ప్రేమించుకోండి, ప్రేమించుకున్నాక జీవితంలో నిలకడగా ఉండగలను అనుకుంటే పెళ్లి చేసుకోండి, మీ కాళ్ళ మీద మీరు నిలబడండి. పిల్లల కండం కూడా వెంటనే కనేసి మళ్ళీ ఆ పిల్లల్ని ఎవరికో అప్పచెప్పి మీకు భారం అని అనుకోకూడదు. ఇప్పుడు మీ అమ్మగారు చూస్తున్నారు కాబట్టి సరిపోయింది, కానీ మీ అత్తగారు మామగారు నష్టపోయారుగా అన్ని రకాలుగా. కొడుకుని పోగొట్టుకున్నారుగా. ఈ మధ్యకాలంలో ఆవిడ కలిసిందో లేదో మనకు తెలియదు. లైఫ్ స్టైల్ కూడా మారిపోయింది కదా. అవును, చూస్తున్నారు ఇన్స్టాలో, యూట్యూబ్, అన్ని రకాలుగా మారింది అమ్మాయి. అమ్మాయి వేసుకునే బట్టల దగ్గర నుంచి అన్ని రకాలుగా అమ్మాయి ఒక ట్రాన్స్ఫర్మేషన్. మరి ఈ రకంగా ఉండాలనుకున్నప్పుడు అతన్ని చేసుకోవటం ఎందుకు? అతని చావుకు పరోక్షంగా కారణం అయినట్టేగా. అంతే. దీనికి మరి ఎవరు ఆన్సర్ ఇస్తారు? ఇటు తండ్రి పోయి, అటు అబ్బాయి పోయి, ఇప్పుడు తల్లి ప్లస్ 500 కోట్లు. ఇప్పుడు 500 కోట్లు ఎవరికి వెళ్తాయి? సాధారణంగా ఇప్పుడు అమ్మాయి ఆస్తి కాదు నాకు అనుకుంటుంటే, ఓకే ప్రణయ్ని నేను మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకున్నాను అనుకుంటే ఆస్తి వదిలేసుకోవాలి. కాదు నాకు ఆస్తి ముఖ్యం, నాకు ప్రణయ్ ఎలాగా నా జీవితంలోంచి వెళ్ళిపోయాడు అనుకుంటే ఆవిడ ఇటు ఉండొచ్చు. ఏదైనా ఇప్పుడు ఆ బాబాయ్ని ఆవిడ క్షమాభిక్ష పెట్టచ్చుగా, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవచ్చుగా. ఎందుకంటే ఎలాగ వాళ్ళని వదిలేసింది, ఎలాగ ప్రణయ్ పోయారు, ప్రణయ్ తల్లిదండ్రులకి ఏం న్యాయం జరగనట్టే నా ఉద్దేశంలో. అవును. కాబట్టి ఇటు బాబాయ్ ఫ్యామిలీని కూడా ఈ అమ్మాయి కాపాడచ్చు కదా అని అంటాను. ఆర్థికంగా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఎందుకంటే మరణానికి మరణం అయిపోయింది కాబట్టి బాబాయ్ మీద కేసు విత్డ్రా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.